నమస్కారం. సత్య న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్ లో ముఖ్యాంశాలు. జిల్లాలోని ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ వేగవంతం చేయండి. జిల్లా కలెక్టర్ సుజాత శర్మ ఆదేశం. ఘనంగా వేల్కావడి ఉత్సవం. హరోం హర నామస్మరణతో మారుమ్రోగిన కొండ మీద శివాలయం. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత. సీనియర్ సివిల్ జడ్జి వి మోహన్ కుమార్. జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ అధికారులను ఆదేశించారు. సిపిఓ సమావేశ మందిరంలో సుజాత శర్మ అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూములను నిబంధనలకు అనుగుణంగా సేకరించాలని, అలాగే వివిధ మున్పు కాలనీ వాసులను పునరావాస చర్యలు కల్పించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేయనున్న సోలార్ ప్రాజెక్టుల విషయాన్ని సుజాత శర్మ అధికారులతో చర్చించారు. జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ ఐ ప్రకాష్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్ బాషా కాసిం, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ నాగరాజారావు, ఆర్డీఓ కమ్మ శ్రీనివాసరావు, ప్రాజెక్టుల ఎస్సీ రమణమూర్తి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. Under different GAs and they are at the different stage. If you see Vedari Ganga, even 3A is not published in the newspaper. Objection. ఇంతవరకు మన వెరిఫికేషన్ ఆఫ్ రికార్డ్స్ అయిపోయింది కానీ ఇంజనీర్ ఉంటున్నారు. వాళ్ళతో పాటు ఇంకొక ఇద్దరు ఉంటున్నారు, నలుగురు ఉన్నారు మేడం. నలుగురు తప్ప స్టేట్ నేషనల్ ఇద్దరు ఉంటారు సంభాషణ. అంటే సక్సెస్ ఓన్లీ వన్ టీమ్. వన్ టీమ్ పాఠశాలలలో మరుగుదొడ్ల నిర్మాణాలను ఈ నెల 10వ తేదీలోపు పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ కేబినెట్ కార్యదర్శి ఎస్కే సిన్హా జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. పాఠశాలలను స్వచ్ఛ విద్యాలయాలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణాలను 100% పూర్తి చేయాలని సిన్హా ఆదేశించారు. జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణాల ప్రగతిని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ ఈ సందర్భంగా వివరించారు. జిల్లా విద్యాశాఖ అధికారి మువ్వా రామలింగం, సర్వశిక్ష అభిమాన్ ప్రాజెక్టు అధికారి సుధాకర్ ఈ వీడియో సమావేశంలో పాల్గొన్నారు. All will be completed by 10th August. In fact, CPWD is very fast. They will be completing their one with the help of our DP service initiative and also agriculture. Our states, in our schools, we do the temporary toilet or functional toilets. But maximum they completed, sir, in 414, sir. Out of that, 764 PSU itself they are doing, sir. Out of 764, they already made. I want to know exactly how many children you have given the list to. To tell me what the reason is for not having the schools, not having the students in these schools. Hostels must be closed because they are not viable as each officer at the district level they are unwilling to settle.
క్రమశిక్షణతో కూడిన ఆహారపు అలవాట్ల ద్వారా ఛాతీలో మంట, గ్యాస్ట్రిక్ ట్రబుల్ను నివారించవచ్చునని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ డి వెంకటేశ్వర్లు అన్నారు. ఉదరకోశ సంబంధిత వ్యాధులకు గతంలో కంటే మెరుగైన వైద్యం అందుబాటులో ఉందని చెప్పారు. ఒంగోలు 60 అడుగుల రోడ్లోని విజయశ్రీ గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్ సెంటర్లో గ్యాస్ట్రైటిస్, ఛాతీలో మంట తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. హాస్పిటల్ నిర్వాహకులు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ డి వెంకటేశ్వర్లు ఈ అంశంపై ప్రసంగించారు. డాక్టర్ బి తిరుమలరావు, డాక్టర్ బి రామాంజనేయులు, ఈలపాట అర్లయ్య, హాస్పిటల్ ప్రతినిధులు పేర నాగేశ్వరరావు, బత్తినవాసు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యాసిడ్ ఇలా పైకి రావడం వల్ల మనసుకుంటే మంచిది. ఈ క్రమంలో మనము మన జీర్ణ వ్యవస్థ గురించి మీరు కొంచెం చూసుకున్నట్లయితే ఇక్కడ మనము నోరు, ఇది ఆహార నాళం. ఈ ఆహార నాళంలో ఇలాగ కిందకు వచ్చినప్పుడు ఇది జీర్ణాశయం ఉంటుంది. ఈ జీర్ణాశయం ఎక్కడైతే కలుస్తుందో ఇది ఒక కవాటం లాంటి మెకానిజం ఉంటుంది. కవాటం అంటే ఏంటి? ఒకవైపు నుంచి మాత్రమే ఆహారాన్ని పోనిస్తారు. అన్నం ఈ మింగినప్పుడు ఈ ఆహార నాళం ద్వారా వచ్చి ఇక్కడికి రాగానే ఈ కవాటం తెరుచుకొని ఆహారాన్ని ఈ ఫుడ్ పైప్ లోకి, ఈ జీర్ణాశయంలోకి పంపిస్తారు. ఈ పంపించిన తర్వాత ఈ జీర్ణాశయంలో ఆహారము 2 నుంచి 4 గంటల వరకు జీర్ణం అవుతుంది. ఇలాగే ఇక్కడైతే కవాటం ఉందో ఈ చిన్న ప్రేగుతో కలిసి ఉర్దూ పాఠశాలలను తెలుగు మాధ్యమ పాఠశాలలలో విలీనం చేసే ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని పలువురు ముస్లింలు జిల్లా కలెక్టర్ సుజాత శర్మను కలిసి వినతిపత్రం అందజేశారు. కొత్తపట్నం మండలంలోని ఈతముక్కల, అల్లూరు గ్రామాలకు చెందిన ముస్లింలు మాట్లాడుతూ మండలంలో సుమారు 50 మంది విద్యార్థులు ఉర్దూ పాఠశాలలలో విద్యనభ్యసిస్తున్నారని, అయితే ఉర్దూ పాఠశాలను ఆదర్శ పాఠశాలల్లో విలీనం చేసే విషయంలో ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందన్నారు. షేక్ మస్తాన్ వలీ, బాజీ, నజీర్ తదితరులు మీడియాతో మాట్లాడారు. మేము కొత్తపట్నం ముస్లిమ్స్ ఉర్దూ స్కూల్ తరఫు నుంచి వచ్చామండి. మా ఉర్దూ స్కూల్ ఆదర్శ స్కూల్లో విలీనం చేస్తున్నామని తెలిసి మేము వచ్చాము. కానీ మాకు కలెక్టర్ గారు, డిఓ గారు స్పందించి మా బాధను ఆలకించారు. మీ స్కూళ్ళకి ఇబ్బంది లేదు, మేమేమో మీ స్కూల్ జోలికి రాము, మీ స్కూళ్ళు మీకు ఉంటాయి. ఎందుకంటే మా పిల్లల్ని ఆదర్శ స్కూల్లో విలీనం చేస్తే దగ్గర 2 కిలోమీటర్ల దూరం ఉందండి మా పిల్లలు పోవటానికి. చాలా బాధపడతారు మేడం అని చెప్పి అమ్మగారు, కలెక్టర్ గారికి చెప్పుకున్నాము, డిఓ గారికి చెప్పుకున్నాము. మా బాధను వాళ్ళు ఆలకించి స్పందించారు. మీ ఉర్దూ స్కూళ్ళు మీకు ఉంటాయి, ఆడకపోవని చెప్పి మా కొత్తపట్నం మండలం తరఫున మేము అందరం వచ్చినాము. ఉన్న ఉర్దూ స్కూళ్ళని ఎటు కలిపేదానికి వీలు లేకుండా మేము మాట్లాడాను, కలెక్టర్ గారితో అన్నారు. అదే మాట కలెక్టర్ గారు చెప్పారు. ఇప్పుడు కలెక్టర్ గారు కానీ డిఓ గారు కానీ మీ ఉర్దూ స్కూల్లో జోలికి వచ్చేది లేదండి, మీరు అక్కడ స్ట్రెంత్ కూడా ఉంది, 50-60 మంది దాకా ఉన్నారు, మా ఎంక్వైరీలో కూడా తెలిసింది. అందుకోసం మీ స్కూల్లో విలీనం చేయాల్సినంత అవసరం లేదు, మీ స్కూల్లో మీకు మీ పాలెంలోనే ఉండేదానికి ఏర్పాట్లు చేస్తామని మంచిగా. ఈ నెల 10 నుంచి 12 వరకు 2015లో ఎంసెట్ రాసిన బైపీసీ విద్యార్థులకు బి ఫార్మసీ, డి ఫార్మసీ ప్రవేశాలకు గాను ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత సర్టిఫికెట్లతో విద్యార్థులు హాజరు కావాలని కోరారు. సత్య న్యూస్లో స్వల్ప విరామం. సత్య న్యూస్కి తిరిగి స్వాగతం. ఆడి కృతిక సందర్భంగా నగరంలో భక్తుల సోలాలను నోటిలో గుచ్చుకొని భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. కొండ మీద శివాలయం హరోం హర నామస్మరణతో మారుమ్రోగింది. కేరళ వాద్య బృందాలు వాద్య విన్యాసం ఆకట్టుకుంది. ఓ భక్తుడు వీపుకు సోలాలు గుచ్చుకొని సుబ్రహ్మణ్య స్వామిని రథంపై ఉంచి లాగిన దృశ్యం ఆశ్చర్యానికి గురిచేసింది.
లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుకోవడం వల్ల శాంతిని ఇంటికి తీసుకుని వెళ్లవచ్చని జిల్లా జడ్జి కేవి విజయ్ కుమార్ అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. బ్యాంకుకి సంబంధించిన కేసుల పరిష్కారం కోసం లోక్ అదాలత్ను నిర్వహించారు. మొత్తం 3 బెంచ్లు ఏర్పాటు చేసి రాజీలు కుదిర్చారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర ప్రసాద్, జిల్లా న్యాయ సేవల సంస్థ సెక్రటరీ మోహన్ కుమార్, మొబైల్ కోర్టు జడ్జి శ్రీకుమార్ వివేక్, అదనపు కోర్టు జడ్జి దుర్గా కళ్యాణి, పీడీఎం కుమారి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొడి భాస్కర్రావు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బెంచ్లను జిల్లా జడ్జి కేవీ కుమార్ పరిశీలించారు. కొద్దిగా నేను చింతించేది ఏంటంటే ఇట్స్ నాట్ రీచింగ్ ద పబ్లిక్. పీపుల్ ఆర్ నాట్ యాక్చువల్లీ రియలైజింగ్ దట్ దిస్ ఇస్ ది ప్లాట్ఫార్మ్ ఆన్ విచ్ ద మ్యాటర్స్ కెన్ బి సెటిల్డ్ ఇఫ్ దేర్ బ్రింగ్స్ ద పీస్ టు ది ఫ్యామిలీ అండ్ టు ఆల్ ద మెంబర్స్. అలాంటి ప్రయత్నం మనం చాలా గట్టిగా చేస్తూనే ఉన్నాం, బట్ ఇట్స్ నాట్ యాక్చువల్లీ రీచింగ్ ద పబ్లిక్. అందరూ ఖచ్చితంగా అందరూ కూడాను ఇలాంటి సంస్థ వాళ్ళ సేవ కోసమే పడుతుందని, వాళ్ళందరికీ ఉపయోగకరంగా ఉండేటట్టు, వాళ్ళ కేసులని పరిష్కారం చేసేటట్టు ఇక్కడ మేము పనిచేస్తున్నామని అనే విషయాన్ని అందరికీ తెలియజేయాలని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నా. టుడేస్ ఫంక్షన్ ఆల్సో will be certainly a success. The reason is the people will certainly come here to settle their bank officers మరి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ లో కేసులు కూడా చాలా వరకు నాకు ఇంతకుముందు కూడా చెప్పాను. చాలా ముఖ్యమైన విషయం అంటే మొదటి బెంచ్లో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి గారు ఉన్నారు. రెండో బెంచ్లో ఫ్రెండ్లీ కేసులన్నీ అక్కడ బయట ఉన్నాయి, ఆ బెంచ్లో జరుగుతాయి. ఇంకా ప్రీ లిటిగేషన్ కేసులు, బ్యాంక్ కేసులు ఈ 3వ బెంచ్లో జరుగుతాయి. అది కూడా లోపల ఉంది. మరి కక్షిదారులంతా ఆ కన్సర్న్ బెంచ్కి వెళ్ళి చేస్తారని ముఖ్యంగా మన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకి మరియు పోలీసు వారికి కూడా మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడు ఆ కక్షిదారులు ఆ కన్సర్న్ బెంచ్ దగ్గర వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. నమస్తే. ప్రకాశం డిస్ట్రిక్ట్ లో లాస్ట్ 2 months బ్యాంక్ అండ్ ఇన్సూరెన్స్ మ్యాటర్స్ చాలా బాగా డిస్పోజ్ అవుతాయి. టు మై నాలెడ్జ్ 5th place లో ఉంది. అదేవిధంగా పబ్లిక్ దీన్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకుంటున్నారు. ప్రతి నెల ఇది ఎంకరేజింగ్ గా ఉంది. డిస్పోజల్స్ కూడా చాలా ఇస్తున్నారు. ఐ రిక్వెస్ట్ ఆల్ ది పర్సన్స్ ఫర్ ఎస్పెషల్లీ ప్రీ-లిటిగెంట్ కేసెస్ ఏదైతే పెండింగ్ కేసులు ఉన్నాయో వన్ టైం సెటిల్మెంట్ కింద పరిష్కరించుకునే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇంకా తాలూకా కోర్టు, లెక్చర్ కోర్టు పెండింగ్ కేసులు కూడా ఈరోజు సెటిల్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాన్ని కక్షిదారులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ మెగా లోక్ అదాలత్ వల్ల సత్వర న్యాయం జరుగుతుంది. మున్సిపల్ కార్మికులు మరో పోరాటానికి సన్నద్ధం కావాలని సిఐటియు రాష్ట్ర నేతలు పిలుపునిచ్చారు. వేమూరి కళ్యాణ మండపంలో జరిగిన సిఐటియు రాష్ట్ర జాతాలో వీరు పాల్గొని మాట్లాడారు. 16 రోజుల సమ్మె సందర్భంగా ఇంకా పరిష్కారం కాని సమస్యల కోసం కార్మికులు పోరాటానికి సిద్ధంగా ఉండాలన్నారు. సమ్మెని విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినప్పటికీ విజయవంతం చేశామని నేతలు పేర్కొన్నారు. ఈ జాతాలో సిఐటియు రాష్ట్ర నాయకులు పి వెంకటరెడ్డి, కె సామ్రాజ్యం, ఉమామహేశ్వరరావు, యూనియన్ నాయకులు బి వెంకట్రావు, గార్లపాటి లక్ష్మి, శంకర్రావు, చీకటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కొంతమంది నాయకులు స్వార్థ పనులు, ఆ స్వార్థ పనుల వల్ల మనకు ఒక ఆటంకం వచ్చింది, ఇబ్బంది వచ్చింది. దాన్ని ప్రభుత్వం పౌరుగా పడుతుంది, మనకు అన్యాయం చేసింది. ఆ అన్యాయాన్ని పక్కన పెట్టాలంటే ఆ కొద్దిమంది స్వార్థ పనులు ఎవరైతున్నారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కార్మికులు కూడా వచ్చి చెప్పాలి. వాళ్ళని కూడా మనతో పట్టించుకోవాలి. మళ్ళా మొదలు కలిపి అందరం కలిసి పక్కన మన కుటుంబాలు బాగుండాలంటే, మనకి రావాల్సిన జీతం మనకి రావాలంటే, మన ఉద్యోగాలు పర్మనెంట్ కావాలంటే మనం ఉద్యమించాల్సిందే, పోరాడాల్సిందే అని చెప్పి కాదు వాళ్ళకు మనసు చెప్పాలి. అది చెప్పమని చెప్పడం కోసం వచ్చింది. ఇక 3వ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పటిదాకా మున్సిపల్ కార్మికుల చరిత్రలో పోరాటాలు లేకుండా ఒక నయా పైసా, పోరాటాలు లేకుండా ఏ సమస్య అనేకమైనటువంటి కేసులు బనాయించి కార్మికుల్ని ఉద్యోగాల నుంచి తొలగించడం ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్నీతికి ఇది నిదర్శనం చెప్పేసి
జాగ్రత్తగా తెలియజేయదలుచుకున్నాను. అయితే దాదాపుగా 16 రోజుల నిర్విరామ సమ్మెలో 27,700 రూపాయలని మనం సమ్మె ద్వారా లబ్ధి చేకూర్చగలిగాం. ఇది మన కార్మిక విజయంగా నేను భావిస్తా ఉన్నాను. అయితే ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నాను, ఇక్కడ 2700 కాదు, అంటే దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 2వ తారీఖున సార్వత్రిక సమ్మె జరుగుతుంది. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇద్దరు కార్మిక చట్టాలన్నీ మారుస్తున్నారు. ఇవాళ యూనియన్ పెట్టుకోవడం కోసం ఒక చట్టం, కాంట్రాక్ట్ కార్మికులు తీసేయాలంటే ఒక చట్టం ఉంది, వేతనాన్ని నిర్ణయించాలంటే ఒక చట్టం ఉంది. దాన్ని కేంద్ర ప్రభుత్వ స్థానంలో ఉంది. ఇవాళ ఈ చట్టాలన్నింటినీ కూడా మార్చేస్తున్నారు. అసలు యూనియన్ అవసరం లేదు, కార్మికుల చట్టాలు అవసరం లేదు. ఈ చట్టాలనే కూడా వాళ్ళు ఎదుగుతున్నారు, పోట్లాడుతున్నారు, ఎంతో మంది సాధించుకోగలుగుతున్నారు. ఆ సంఘాన్ని లేకుండా చేస్తే, వేలవాడ చెప్తే లేకుండా చేస్తే కాళ్ళ కింద చెప్పులాగా కార్మికులు పడి ఉంటారు అనే ఉద్దేశంతో ఈరోజు దేశవ్యాప్తంగా ఆ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే కార్మిక వర్గం వీళ్ళ ముందు పుట్టింది, ఎప్పుడో పుట్టింది. భారతదేశంలో రైల్వే ప్రారంభించినప్పుడు టీటీసీ లోయర్ గ్రేడ్ థియరీ పరీక్షలు రాసే రెగ్యులర్ ఒకసారి ఫెయిల్ అయిన అభ్యర్థులకు సెప్టెంబర్ 10వ తేదీన గుంటూరు, కాకినాడ, అనంతపురంలో పరీక్ష ఉంటుందని విద్యాశాఖ పరీక్ష విభాగం అధికారి సి నాగప్ప ప్రకటనలో తెలిపారు. హాల్ టికెట్ను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. సత్య న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్య న్యూస్కి తిరిగి స్వాగతం. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి వి మోహన్ కుమార్ అన్నారు. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల స్వచ్ఛంద సంస్థల ప్రాంతీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. బాలల లైంగిక వేధింపులు పెరుగుతున్న నేపథ్యంలో వాటి నివారణ కోసం స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు మమేకమై పనిచేయాలని అన్నారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు బాలసేరి, ఎన్వీఎస్ రామ్మోహన్ రావు, డీసీపీఓ ఎన్ జ్యోతి సుప్రియ, శివప్రసాద్, 1093 చైల్డ్ లైన్ సమన్వయకర్త ఎం కిషోర్ తదితరులు పాల్గొన్నారు. పిల్లలకు ఏ విధమైనటువంటి ఈ సెమినార్ అనండి, వర్క్షాప్ అనండి, ఇది పెట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా ఒక విషయం, అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఏ పరైనా సక్సెస్ అవుతుంది, లేకపోతే సక్సెస్ కాదు. ముఖ్యంగా ఇక్కడ మనం దీనికి సంబంధించి స్టేక్ హోల్డర్స్ చాలా మంది ఉన్నారు. అందులో మేజర్ రెస్పాన్సిబిలిటీ షోల్డర్ చేసే చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్, ఏవైనా వారికి ఇబ్బందులు లేకుండా మాత్రమే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్. ఈ విధంగా రకరకాల డిపార్ట్మెంట్స్ తో కనెక్ట్ అయ్యి ఉన్న ప్రాబ్లం సమస్య ఇది. అయితే వీరందరూ కూడాను ఎందుకు దీన్ని సాధించలేకపోతారంటే రకరకాల కారణాలు ఉన్నాయి. వీ కెనాట్ విజువలైజ్ ఇన్ ఐసోలేషన్ విత్ ది క్యుములేటివ్ ఎఫెక్ట్ ఆఫ్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఎందుకంటే అందరం కూడా రూట్ లెవెల్, విలేజ్ లెవెల్లో పనిచేస్తున్నాము. అదేవిధంగా గ్రామాల్లో కూడా చిల్డ్రన్స్ పార్లమెంట్, దాన్ని ఏ విధంగా మనం ప్రారంభిస్తే ఈ సమస్య అనేటువంటి దాన్ని పరికట్టడానికి బాగుంటుందని చెప్పేసి పెద్దల కంటే కూడా పిల్లలే బాధ్యత తీసుకుని మా యొక్క హక్కులను మేము పరిరక్షించుకుంటాము, మా యొక్క హక్కుల కోసము మేము పోరాడుతామని చెప్పేసి పిల్లల్లో చైతన్యం తీసుకురావడము. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ స్టార్టింగ్ విత్ ది విలేజ్ సర్పంచ్, వారితో కలిసి ఏ విధంగా పిల్లల యొక్క హక్కులను రక్షించాలని చెప్పేసి ఈ విధంగా మనం ముందుకు వెళ్తున్న సమయంలో ఈ రోజున మనం ఒంగోలులో ఈ యొక్క మీటింగ్ పెట్టుకోవడం ద్వారా మనకి ముఖ్యంగా మన ప్రాంతానికి ఈ వలస వెళ్తున్నటువంటి పిల్లలు ప్రపంచం మొత్తం కూడా టెలిస్కోప్స్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని దేశాల్లో టెలిస్కోప్స్ అనేవి ఉన్నాయి. ఇవి కొన్ని దేశాల్లో టెలిస్కోప్స్ నెదర్లాండ్స్, టెలిస్కోప్స్ జర్మనీ, టెలిస్కోప్స్ ఒసానా, టెలిస్కోప్స్ స్విస్, ఇట్లా టెలిస్కోప్స్
యూకే ఇంకా రకరకాల కొన్ని కంట్రీస్లో టెర్రరిస్ట్ హోమ్స్ సపరేట్గా చాప్టర్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఒక ఫెడరేషన్. మహిళలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ డిమాండ్ చేశారు. వరుసగా జరుగుతున్న సంఘటనలను అటు తల్లిదండ్రులను ఇటు విద్యార్థి లోకాన్ని కలవరపాటుకు గురి చేస్తున్నాయని అన్నారు. పంచాయతీరాజ్ విశ్రాంతి భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించి రాష్ట్రంలో పరిణామాలను వివరించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని రిషితేశ్వరి, మలినేని ఇంజనీరింగ్ కళాశాల సునీతల ఆత్మహత్యలు విద్యార్థి లోకాన్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ర్యాగింగ్ నిరోధక చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని, లేకుంటే మరిన్ని సంఘటనలు జరిగే ప్రమాదముందని అన్నారు. యాదవులు, మాదిగలు కలిసి భవిష్యత్తులో ఉద్యమాలు చేయనున్నామని అన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ జుండ్రాజుపల్లి ఆంజనేయులు, ఒంగోలు నగరాధ్యక్షులు మందా సుధాకర్, యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు జమ్ము రత్తయ్య యాదవ్, జిల్లా యాదవ యువజన అధ్యక్షులు నరాల కృష్ణ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు కుట్టుబోయిన కోటి, నగర అధ్యక్షులు తానికొండ నరేష్ తదితరులు పాల్గొన్నారు. చెప్పేసి నేను సభాముఖంగా కోరుతున్నానని, రాష్ట్రంలో చాలా రోజుల నుంచి కూడా మనం చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలిసిన వరకు మాదిగలంటే యాదవులకు ప్రేమ ఉంది, యాదవులంటే మాదిగలకు ప్రేమ ఉంది నాకు తెలిసిన వరకు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అధిక సంఖ్యలో యాదవులు ఉన్నారు. కనీసం ఈ జిల్లాలో ఒక్క అధికార పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటు కానీ, కనీసం ఒక ఎంపీ సీటు కానీ, నామినేట్ పదవులు కానీ, మామూలుగా జెడ్పీ చైర్మన్ కనీసం ఒక ఎమ్మెల్యే సీటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ జిల్లాలో ఇచ్చున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఈ జిల్లాలో ఇచ్చిన పాపాన పోలేదు. మళ్ళీ యాదవుల మీద కొన్ని దిగ్గల దాడులు జరుగుతున్నాయి. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసులు పెట్టినా కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ప్రతి యూనివర్సిటీ దగ్గర, ప్రతి కళాశాల దగ్గర అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తే తప్ప ఇక్కడ రక్షణ ఉండదు అని చెప్పనే దానికి ఈ సంఘటనలన్నీ సాక్ష్యం. దీన్ని మాది రిజర్వేషన్ పోరాట సమితి, అదేవిధంగా యాదవ హక్కుల పోరాట సమితి తీవ్రంగా ఈ మహిళలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికే కమిషన్ వేసామంటున్నారు. ఈ రాష్ట్రానికి ఒక పోలీసు ఉన్నత అధికారిగా ఉన్నటువంటి డీజీపీ గారు ఇక్కడ ఎందుకు సందర్శించలేదని చెప్పని మేము ప్రశ్నిస్తున్నాం. ఇంత 2 సంఘటనలు జరుగుతున్నాయి, అయినా కూడా ఇంతవరకు రాలేదు. ప్రభుత్వం దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది కూడా ప్రజలకు చెప్పకపోవడం అనేది ఇక ప్రభుత్వం మా ప్రాణాలు కాపాడే పరిస్థితులు లేదని చెప్పిన ఒక అనుమానం ఇవాళ కనిపిస్తూ ఉన్నది. అందుకు దీని వెంటనే ఈ యొక్క సంఘటనలు ఎక్కడైతే జరిగినాయో దాని మీద సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ జరిపించి మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఈరోజు పోలీస్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని సాధన సమితి ఈ నెల 11న తలపెట్టిన రాష్ట్ర బంద్కి సంపూర్ణమైన మద్దతునిస్తున్నట్లు ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పివిఆర్ చౌదరి తెలియజేశారు. రాష్ట్రానికి పరిశ్రమలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రావాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. జిల్లా అధ్యక్షులు ఎస్డి సర్దార్, కార్యదర్శి షేక్ మస్తాన్ ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. పరిశ్రమలు రావాలన్నా, ఉద్యోగులకి రక్షణ కల్పించాలన్నా, లక్షలాది మంది యువకులకు ఉద్యోగాలు రావాలన్నా, పరిశ్రమలు పెట్టాలన్నా కూడా ప్రత్యేక హోదా లేనిది మనం ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు రాష్ట్ర బంధుకి ఏఐటీసీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తామంటే ఈరోజు లక్షలాది మంది ఉద్యోగులు, కార్మికులు అదేవిధంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలన్నా, లేకపోతే మెరుగైన జీవితాలని పొందాలన్నా, సౌకర్యాలని పొందాలన్నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకపోతే మనం అది ఇదేని పరిస్థితిలో రాష్ట్రాన్ని ఒక అధోగతి పాలు చేసే పరిస్థితులు ఉన్నది కనుక ఏఐటీసీ ఈ రాష్ట్ర బంధువులకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ 10వ తేదీ లోపల ఈ ప్రత్యేక హోదా మీద రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయకపోతే 11వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేస్తామని
పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపుని ఆహ్వానిస్తూ ఏఐటీసీగా కూడా వారికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తా ఉన్నాం. మద్దతు ఇవ్వడమే కాకుండా ఏదైతే ప్రత్యేక హోదా ఏదైతే కావాలని అంటున్నామో ప్రత్యేక హోదా కావాలనే దాంట్లో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే 90% మన గ్రాంట్ కింద పోతే నిధులు ఇచ్చేటటువంటి సమయంలో మనం కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఏదైతే మన ట్యాక్స్ 14% కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్నాం. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలోని ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణ వేగవంతం చేయండి. జిల్లా కలెక్టర్ సుజాత శర్మ ఆదేశం. ఘనంగా వేల్కావడి ఉత్సవం. హరోం హర నామస్మరణతో మారుమ్రోగిన కొండ మీద శివాలయం. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత. సీనియర్ సివిల్ జడ్జి వి మోహన్ కుమార్. సత్య న్యూస్లో నేటి మాట. నిన్ను చూసి భయపడేవాడు నీ వెనుక నిన్ను ద్వేషిస్తాడు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.